ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుపై తొలి సంతకం చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా డిఎస్సి, ఆసరా పెన్షన్ పెంపు, నిరుపేదల కొరకు ప్రారంభించిన క్యాంటీన్ పునరుద్ధరణ, స్కిల్ సైన్స్లపై తొలి సంతకం పెట్టడం జరిగిందన్నారు. కాకినాడ నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గంజాయి రహిత కాకినాడగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు వైసీపీ నాయకులు వాలంటీర్లతో బలవంతంగా చేసిన రాజీనామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ రోజున ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చేసరికి మీరు కూడా ఉన్నారు. వాలంటీర్లు అందరూ కూడా చాలా మంది వచ్చారు. ఏమ్మా అంటే ఏడుస్తున్నారు. మీ ఎదురుగుంటా కూడా వాలంటీర్లు అందరూ ఏడుస్తున్నారు. ఈ రోజున బాబు ఎలక్షన్లో మమ్మల్ని బలవంతంగా రిజైన్ చేయించారు. రిజైన్ చేయకపోతే మళ్ళీ మీ జాబులు ఉండవు, మా ప్రభుత్వం వస్తుంది, రిజైన్ చేసి మీరు ఎలక్షన్లో పనిచేయాలని చెప్పేసి బలవంతంగా రిజైన్ చేయించారు. ఈరోజు మేము దీని మీద ఆధారపడిపోతుందన్న మా కుటుంబాలు, నాకు 2 పిల్లలు ఎలా బతకాలో తెలియట్లేదు, మా ఉద్యోగాలు మా గుండెలా చూడని చెప్పి వాలంటీర్లు అందరూ వచ్చి మీరు కూడా చూస్తారు, మీ కళ్ళ తిరిగి ఏడుస్తున్నారు. అందరూ కూడా వాలంటీర్లు బలవంతంగా రిజైన్ చేయించారు ఈ రోజున. అదే అమ్మకి చెప్పాను నేను ఈరోజు ఏడుస్తుంటే, అమ్మ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మీకు రిజైన్ చేయకండి, మీకు 5,000 10,000 రూపాయలు ఇస్తారు, మీరు రిజైన్ చేయొద్దని చెప్పారు కదా అంటే, మేము ఉందాం అనుకున్నాం అలాగే, కానీ బలవంతంగా చేంజ్ చేశారు. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీకు జాబులు ఉంటాయని చెప్పేసి బలవంతంగా చేయించారు అని చెప్పేసి బాధపడుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా ఎవరైతే రిజైన్ చేస్తారో వాలంటీర్ల విషయం ఏడుస్తున్నారో బాధపడుతున్నారో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడతానని వారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి ఈరోజు ధైర్యాన్ని ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పుడు కూడా ఈ రోజున వాళ్లే కాదని ప్రజలందరినీ మోసం చేశారు వైసీపీ ప్రభుత్వం. అంటే గతంలో నమ్మించి ఓట్లు వేసుకున్నారు, అలాగే ఒకసారి ఓటు ఏంటంటే ఒకసారి చూడండి అంటే చూశారు, మళ్ళీ అలాగే ప్రయత్నం చేశారు, అలాగే జరుగుతుందని అనుకున్నారు. కానీ మీరు చేసిన మోసాలకి, మీరు చేసిన దగాలకి ఈ రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు మీకు. ఇప్పుడు మీకులాగే వాలంటీర్లే కాదు, చాలామంది ఈరోజు ప్రజలందరూ బాధపడుతున్నారు అనేక సమస్యల మీద. ఆ సమస్యలన్నీ కూడా మళ్ళీ ప్రజల్లో తిరిగి ప్రజలు ఈ ప్రభుత్వం ఏదైతే ఇబ్బందులు పడ్డారో, ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నారో, మేము తిరిగిన తర్వాత ఆ సమస్యలన్నీ తెలుసుకుని అన్ని పరిష్కారం చేసి మీకు అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజున కాకినాడ ప్రజలు ఈరోజు గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఈ విజయం ప్రజా విజయంగా భావిస్తున్నాను నేను. ప్రజా విజయం ఈ ప్రజలందరికీ కూడా, కాకినాడ ప్రజలకి మళ్ళీ ఓట్లు అడగడానికి ఏ విధంగా తిరిగి మీ దగ్గర ఓట్లు అడిగామో అదేవిధంగా ప్రతి డివిజన్లోకి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి మరొకసారి మీ అందరు కూడా అన్ని సమస్యలు అడిగి తెలుసుకుని మీ రుణం తీర్చుకుంటామని కూడా ఈ కాకినాడ ప్రజలకు కోరుతున్నాను. ఈనాడు ఏదైతే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసినట్టునే మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మెగా డిఎస్ ఏదైతే మాట ఇచ్చారో మెగా డిఎస్ మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. సుమారు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఈ రోజున. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆందోళన చెందారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరారో అది కూడా 2వ సంతకంగా పెట్టి రద్దు చేయడం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదేవిధంగా పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తానన్నారో దాన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడితే
జగన్మోహన్ రెడ్డి తీసేసిన ప్రభుత్వం మళ్ళీ అది పెట్టించి బాబు అని ఎంతో మంది కోరితే దాని ప్రకారంగా మాట ఇచ్చారు. మాట ప్రకారంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్ పెట్టించడానికి పెట్టారు. అదేవిధంగా స్కిల్ సైన్స్ పిల్లలు ఏదైతే ఉన్నారో ఈ రోజున చదువుకున్నప్పుడు కూడా స్కిల్స్ లేక ఏదైతే ఆ చదువుల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తే దాన్ని మళ్ళీ ఈరోజు స్కిల్ సైన్స్ 5వ సంతకంగా పెట్టి ఈ రోజున దాన్ని కూడా ఈరోజు ప్రారంభించబోతున్నాం. ఇచ్చిన మాట ప్రకారంగా మొట్టమొదటిగా 5 హామీలు నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరి తరపున ఒక ఎమ్మెల్యేగా కాకినాడ ప్రజలందరి తరపున రాష్ట్ర ప్రజల తరపున అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2014లో మనకి స్మార్ట్ సిటీ వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఆ స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కాకినాడని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి పథంలో నడుస్తున్న సమయంలో ఇంకా పూర్తి కాలేదు. ఎలక్షన్స్ వచ్చినాయి 2019లో. ఈరోజు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. మనం చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదు. ఆ రోజు ముంపుకు గురి కాకుండా మన ప్రణాళికలు సిద్ధం చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేసాం, పనులు పూర్తి చేసాం. వీళ్ళు వచ్చిన తర్వాత మన కట్టిన డ్రైన్లో పూడికలు తీయలేపారండి. పూడికలు తీయక డ్రైన్లు మునిగిపోయి ఈరోజు రోడ్లన్నీ మునిగిపోవడం జరుగుతుంది. ఈరోజు ముంపుకు గురవుతుంది. కాకినాడ పెద్ద మార్పాటికి ముంపుకు గురైంది, మొన్న జనాపురం ముంపుకు గురైంది, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర చూసారు మీరు. ఆ డ్రైన్ సరిగ్గా తీయక ముంపుకు గురైంది. అంటే నేనేమంటానంటే ఉన్న డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా పనిచేయించుకోలేకపోయారు. వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకున్నారు తప్ప శాఖల వారి కూడా పని సరిగ్గా చేయించలేకపోయారు. ఉదాహరణ చెప్తాను, మంత్రులు ఉన్నారండి. ఏ శాఖ మంత్రి అని వచ్చి ఎప్పుడైనా కాకినాడలో మీటింగ్ పెట్టారండి? ప్రతి శాఖ మంత్రి కూడా ప్రతి నగరానికి వస్తారు, ప్రతి జిల్లాకు వస్తారు. జిల్లా వారీగా మంత్రులందరూ మీటింగ్ పెడతారు. ఎప్పుడైనా పెట్టారండి? ఓ సమస్యను పరిష్కారం చేశారండి? ఏది కూడా చేయలేదు. అందుకే మా మేనిఫెస్టోలో ఇచ్చాం, కాకినాడని ఏ విధంగా అభివృద్ధి చేస్తామన్నది మళ్ళీ మేనిఫెస్టోలు ఇచ్చాం. ఆ మేనిఫెస్టోల ప్రకారంగా అభివృద్ధి చేసి కాకినాడ ముంపు గురి కాకుండా ఏదైతే అభివృద్ధి ఆశిస్తున్నారో అభివృద్ధి చేసి చూపిస్తాను, మీ ద్వారా తెలియజేస్తాను. మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇదే పని చేస్తారు. రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పదంలో నడుపుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కాకినాడ ప్రజలందరూ కూడా పేరు పేరున నా విజయాన్ని కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వాల్యుబుల్ పాయింట్ మన శ్రీనివాస్ అడిగింది. గత ప్రభుత్వంలో గంజా ఎక్కువ ఇక్కడ కాకినాడ నుంచి ఎక్కువ ఎగుమతి అవడం, ఇక్కడి నుంచి అందరికి పంపించడాలు ఇవన్నీ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. మనం పట్టుకున్నాం కదా, పోలీసులు పట్టుకున్నారు, కేసులు రాశారు కూడా. దాన్ని అరికడతామని మనం హామీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పోలీసు స్టార్ట్ చేశారు. ఇంకా ఎక్కడైనా జరిగితే కూడా ఏ విధంగా దాన్ని అరికట్టాలో కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. గంజా లేని సిటీగా కాకినాడ తయారు చేస్తున్న ఏదైతే మాట ఇచ్చాం, మాట ప్రకారంగా చేస్తామని హామీ ఇస్తాం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే దోమలపై దండయాత్ర పేరు పెట్టి దోమలు నిర్మూలించాలని చెప్పేసి అవేర్నెస్ తీసుకొచ్చాం. మా టైంలో దోమలు లేకుండా చేసాం. దోమలు ఎక్కడెక్కడ నిల్వ ఉండిపోతున్నాయి, ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, దాన్ని లేకుండా చేయాలి, మూలాలు లేకుండా చేయాలని ప్లాన్ చేసాం. అవేర్నెస్ తీసుకొచ్చాం కాకినాడలో. ఏమండి, దాన్ని వాళ్ళు ఎటకరించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, కాకినాడ ఎక్కడ చూసినా దోమలే. దోమలు అరికట్లేకపోయారు. ఈరోజు దోమల మందే కొట్టలేకపోతున్నారు. మేము చెప్పడం కదా, ప్రజలు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళాం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని సంతకాలు పెట్టిన తర్వాత మేము నియోజకవర్గానికి వచ్చాము. ఈ రోజున వస్తే ఒక పక్కన టీచర్స్ కానీ, ఒక పని పెన్షన్దారులు కానీ, విద్యార్థులు కానీ,
అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అన్నా క్యాంటీన్ మళ్ళీ తెరిపిస్తున్నారు కొండబాబు అని చెప్పేసి వారు కానీ అందరు కూడా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారండి. ఓ పక్కన చూస్తే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు ప్రజల మాట్లాడి మాట చెప్తున్నా, నా మాట కాదండి. బాబు కొండబాబు ఇన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు, ఊపిరాడక. ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాం, హాయిగా ఉన్నాం, స్వేచ్ఛగా తిరుగుతున్నాం అని చెప్పి ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున ఈ 5 హామీలే కాదు, భవిష్యత్తులో ఏదైతే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరవుతున్నాయి. ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఈ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.